హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు రెసిపీ బొమ్మిడి చేపల పులుసు అండి. ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. కొందరికైతే ఈ స్మెల్ కూడా పడదు అసలు. ఈ బొమ్మిడి చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఈ ఎండు చేపలు ఇలా ఉంటాయండి. వీటిని తెచ్చుకున్నాక స్టవ్ పై స్టాండ్ పెట్టుకొని ఇలా స్టాండ్ పైన లైట్గా కాల్చుకోవాలి. స్టాండ్ లేదంటే పెనంపై కూడా వేయించుకోవచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చేపలను ఇలా తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోవాలండి. మాడిపోనివ్వకూడదు, మాడిపోతే టేస్ట్ అంత బాగుండవు. ఇలా లైట్గా కాల్చుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకొని కడిగి తీసుకోవాలండి. ఇలా కడగడం వల్ల వాటికి ఏమైనా ఉంటే డస్ట్ అలాగే పొట్టు రాలుతుంది కదా, ఆ పొట్టు కూడా పోతుంది. చూడండి వాటర్లో ఎలా వచ్చిందో. వీటిని ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు కోసం కొద్దిగా చింతపండుని నానబెడుతున్నానండి. చింతపండును కడిగి తీసుకొని వాటర్ వేసి పెట్టుకోవాలి. పులుసుకు సరిపడా చింతపండును అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి తీసుకున్నాం కదా బొమ్మిడిలను, ఆ బొమ్మిడి చేపల్ని వేసి వేయించుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇందులో 3 పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం సరిపడా వేసుకోవాలండి. ఎక్కువగా అయితే వాటర్ వేయకూడదు, కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. పులుసు మరీ పలుచగా ఉంటే బాగుండదండి, కొద్దిగా చిక్కగానే ఉండాలి పులుసు. ఇప్పుడు ఈ టైంలో మీరు కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ధనియా పౌడర్ వేయలేదండి, ఇంకా డైరెక్ట్గా కొత్తిమీరని వేసేసాను. అంతే అండి, బొమ్మిడి చేపల పులుసు రెడీ. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.